ఆ చిన్నారి మాటలు ఆ లీడర్ గుండెను కదిలించాయి. చిన్నారి వాళ్ళ తల్లి పడే కష్టం, తనకు నాన్న లేడనే లోటు, ఆ చిట్టి తల్లి ఆవేదనను చూడలేక ఆ లీడర్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటి నుంచి కన్నీళ్లు కూడా రాలాయి. బాధలో ఉన్న చిట్టి తల్లిని ఇటు రారా అంటూ ఆత్మీయంగా పిలుచుకుని ఓదార్చారు. ఆ లీడర్ ఎవరో కాదు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది, కానీ మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు చూస్తాను, మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్లో స్కూలు విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఎలా విలువ ఇవ్వాలనే విషయాలపై విద్యార్థులు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. అప్పుడే 2వ తరగతి చదువుతున్న సాత్విక వచ్చింది. తన తండ్రి చనిపోవడంతో అమ్మను బాధ పెట్టిన విషయాలను, తన ఆవేదనను చెప్పుకుంది. ఆ చిన్నారి మాటల్లో ఉన్న బాధను విన్న హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ధైర్యాన్నిస్తూ కన్నీళ్లు తుడిచే ఆయన గుండె ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయన కంటి నుండి కన్నీళ్లు కూడా రాలాయి. దీంతో ఆ సభలో ఉన్న వాళ్ళంతా భావోద్వేగానికి గురయ్యారు. సాత్విక మాట్లాడినప్పుడు ఏడుపు వచ్చిందని అన్నారు. ఆ చిన్నారి తండ్రి చనిపోవడంతో తెలియని ప్రాయంలో తన తల్లిని బాధ పెట్టానని చిన్నతనంలోనే తెలుసుకుని ఒప్పుకున్న తీరు అభినందనీయమని సాత్వికను అభినందించారు. ఆ చిన్నారి సాత్వికకు అన్ని విధాలా అండగా ఉంటారని భరోసానిచ్చారు. కన్న తల్లిదండ్రులను, విద్యను నేర్పే గురువులను జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దని గుర్తు చేశారు హరీష్ రావు. ఇకపై తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టమని, వారిని గౌరవిస్తామని, వారు చెప్పే మాటలు తప్పకుండా పాటిస్తామని విద్యార్థులు చెప్పుకొచ్చారు.